రేపు అధిక మాసంలో వచ్చే మొదటి గురువారం. ఈ గురువారం రోజున కేవలం పాలు, యాలకులతో ఈ చిన్న పరిహారాన్ని రాత్రి 9 గంటలలోపు చేయండి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. సహజంగా లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం. విష్ణుమూర్తి పాల సముద్రంలోనే ఉంటారు కాబట్టి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం. పాలను ప్రతిరోజు కూడా ఎవరైతే తాగుతారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే పాలను తాగడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అని సైన్స్ ప్రకారం నిరూపించబడినది. ఇక పాలతో పరిహారాలు చేస్తే ఆ పరిహారం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి రేపు అధిక మాసంలో వచ్చే గురువారం రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం, ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. ధనానికి లోటు అనేది ఉండదు. సహజంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం ఏ పని చేసినా చాలామంది అందులో విజయం అనేది కలగదు. కొంతమంది అంటూ ఉంటారు, వీడు ఏ పని మొదలుపెట్టినా అది బొగ్గే అని అంటూ ఉంటారు. అంటే అలాంటి వారి జాతకంలో ఏదో దోషాలు ఉండటం కానీ, లేదా అలాంటి వారి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండటం కానీ జరుగుతుంది. అలా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ, నరదృష్టి, నరఘోష, దుష్టశక్తి ప్రభావాలు వంటివి ఉండటం వల్ల మన ఇంట్లో ఉన్న వ్యక్తులపైన చెడు ప్రభావం అనేది పడుతుంది. అలా పడడం వల్ల వారి జాతకం కూడా అంత అనుకూలంగా ఉండదు. వారి జాతకంలో ఎన్నో రకాలైనటువంటి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అలానే వారు తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల కూడా వారి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మరి అలాంటి సమస్యలు అన్నీ తీరిపోయి ఇంట్లోకి ధనం ఆకర్షింపబడాలి అంటే రేపు గురువారం రోజున రాత్రి 9 గంటలలోపు పాలు, యాలకులతో ఈ విధంగా చేయండి. అయితే అదేంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. అయితే పాలు అనేవి లక్ష్మీప్రదమైనటువంటివి. పాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడూ ఉండాలి. పాలు ఎవరి ఇంట్లోనైతే ప్రతిరోజు కూడా ఉంటాయో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. పాలు, పెరుగు ఇంట్లో ఎప్పుడు ఉండడం వల్ల మన ఇల్లు అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే ఇంట్లో ఎప్పుడూ కూడా ఉప్పు, పసుపు, బియ్యం వంటివి అయిపోయే వరకు చూసుకోకూడదు. ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. అయితే రేపు గురువారం రోజు రాత్రి 8 నుండి 9 లోపు ఏం చేయాలి అంటే ఒక గాజు గ్లాసులో పాలను తీసుకోవాలి. అందులో ఒక 5 యాలకులను వేయాలి. పచ్చి పాల, కాచిన పాల అని సందేహం మీకు కలగవచ్చు. పచ్చి పాలు అయితే మంచిది. మీ దగ్గర పచ్చి పాలు అందుబాటులో లేక కాచిన పాలు అందుబాటులో ఉంటే గనుక కాచిన పాలనైనా సరే పరిహారానికి ఉపయోగించవచ్చు. ఇక ఇలాచీ అనేవి లక్ష్మీప్రదమైనటువంటివి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి. ఇలాచీ అనేది సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇక పాలలో 5 ఇలాచీ వేసిన తర్వాత ఆ పాలను లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా విష్ణుమూర్తి పటం ముందు కానీ ఒక 10 నిమిషాలు వదిలేయండి. అలా వదిలేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. మీ ఇంట్లో ఏదైతే సమస్య ఉందో అది ధనపరమైనటువంటిది కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటిది కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, నరదృష్టి కావచ్చు. చాలామందికి ఎక్కువగా నరదృష్టి అనేది తగులుతూ ఉంటుంది. మనం సమాజంలో కొంచెం బాగున్నా సరే నరదృష్టి తగులుతుంది, కొంచెం బాలేకపోయినా సరే నరుల కన్ను పడుతూ ఉంటుంది. మరి సమాజంలో ఉండే ఈ చెడు దుష్ట ప్రభావం నుండి బయటపడాలి అంటే ఈ విధంగా చేయండి. ఈ సమస్యలన్నీ చెప్పాక మీరు ఆ పాల గ్లాసును తీసుకొని బయటికి రండి. అలా వచ్చి మీ ఇంటి బయట ఏవైతే చెట్లు ఉన్నాయో అది తులసి చెట్టు అయినా, వేప చెట్టు అయినా, మందారం చెట్టు అయినా, కలబంద చెట్టు అయినా, ఏ చెట్టు అయినా పర్వాలేదు. ఏ చెట్టు మొదట్లోనైనా పోసి వేయండి.
ఇలా చేయడం వల్ల మీకు ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. ఆరోగ్య సమస్యల నుండి విముక్తిని పొందుతారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి కటాక్షంతో ధనానికి లోటు అనేదే లేకుండా జీవించగలుగుతారు. అలానే లక్ష్మీదేవి కటాక్షం కలగకపోవడానికి ముఖ్య కారణం ఇంట్లో ఉన్న ఆడవారు అనవసరమైనటువంటి గొడవలు సృష్టించడం కావచ్చు, లేదా ఏ తప్పు లేకపోయినా పెద్దగా అరుస్తూ ఇల్లంతా గోలగోల చేస్తూ ఉంటే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అందుకే ఎప్పుడూ కూడా పెద్దగా అరవడం కానీ, అనవసరంగా ఎలాంటి కారణాలు లేకుండా ఇంట్లో గొడవలను సృష్టించడం కానీ చేయకూడదు. ఏ ఇంట్లో ఆడవాళ్ళు అసంతృప్తిగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉండదు. అందుకే ఏ ఇంట్లో అయినా ఆడవారు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా చలాకీగా అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉంటే జ్యేష్ఠాదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెట్టదు. అలానే చాలామంది ఆడవాళ్ళు రాత్రి పడుకునే ముందే ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇది జ్యేష్ఠాదేవికి ఆహ్వానం పలకడం మాత్రమే అవుతుంది. ఉదయం వేసే ముగ్గంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే ఉదయం పూట ఎంత అందమైన ముగ్గు వేస్తే లక్ష్మీదేవి అంత తొందరగా ఆకర్షితురాలు అవుతుంది. కానీ రాత్రి పడుకోబోయే ముందు మాత్రం ముగ్గులు వేయకూడదు. రాత్రి పడుకోబోయే ముందు ఇంట్లో ఉన్న భోజనం చేశాక అంట్లు ఉంటాయి కదా, ఆ అంట్లను పూర్తిగా నీటిగా కడగండి. స్టవ్ పైన ఉన్న పాల మరకలు, కూర మరకలను తుడిచివేయండి. లక్ష్మీదేవికి శుచి, శుభ్రత అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే భక్తి ఉన్న ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే భక్తి ఉండదో, ఏ ఇంట్లో అయితే పూజలు పునస్కారాలు జరగవో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఏ ఇంట్లో అయితే ఎలాంటి అగరవత్తులు వెలిగించకపోయినా సువాసన వెగజల్లుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గమనించుకోవాలి. అలానే ఏ ఇంట్లో అయితే దుర్వాసన పదే వస్తుందో, ఎంత శుభ్రం చేసినా కూడా దుర్వాసన వస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి లేదు అని, లక్ష్మీదేవి ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా లేవు అని గమనించుకోవాలి. ఇక లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ఇల్లు తుడిచే నీటిలో పసుపు, అలానే పచ్చకర్పూరం, దర్భగడ్డి వంటివి వేస్తూ ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించాలి అంటే ప్రతిరోజు పడుకునే ముందు ఉప్పుని 4 మూలల్లో, ఏదైనా ఒక గదిలో 4 మూలల్లో పెట్టి పడుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా కలుగుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.